హలో ఎవ్రీవన్, ఛార్జింగ్ వైర్లు వర్క్ చేయకపోతే పడేస్తున్నారా? అలా పడేయకుండా ఇలా మంచిగా DIY చేసుకోవడం కూడా చాలా ఈజీ, అందరికీ ఉపయోగపడుతుంది. ముందుగా మన హ్యాండ్ ని మెజర్ చేసుకొని ఎంత లెంత్ అయితే కావాలో అంత కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కార్నర్ కి గమ్ అప్లై చేసుకొని ఒక జంప్ రింగ్ ని తీసుకున్నాను. తర్వాత 4-5 పొరలు థ్రెడ్ తీసుకొని ఈ జంప్ రింగ్ లోకి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జంప్ రింగ్ లోకి ఎక్కించుకున్న థ్రెడ్ ని అటు ఇటు వచ్చేలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అంటించేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఏ విధంగా జంప్ రింగ్ అటాచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా అంటించుకున్నాను. ఇప్పుడు బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ ని ఒక 20 రౌండ్స్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ ని కూడా ఇలా అంటించేసుకున్న తర్వాత రౌండ్ గా చుట్టేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక చివరి నుంచి ఇంకొక చివరి వరకు చుట్టేసుకోవాలి. థ్రెడ్ ని కంప్లీట్ గా చుట్టేసుకున్న తర్వాత చివర్లో ఇలా కొంచెం గమ్ పెట్టేసుకొని అంటించేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఇలా కనిపిస్తుంది. తర్వాత ఎంబ్రాయిడరీకి యూస్ చేస్తారు కదా జెరీ థ్రెడ్, దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చివర్లో గమ్ అప్లై చేసుకొని ఈ జెరీ థ్రెడ్ ని చుట్టేసుకోవాలి. ఒక 10 to 15 టైమ్స్ అయితే చుట్టుకున్నాను. ఇలా చుట్టుకోవడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. కార్నర్ లో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం వైర్ కి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం గ్యాప్ వదులుకుంటూ కంప్లీట్ గా ఒక లైనే చుట్టుకున్నాను. ఇలా ప్లెయిన్ గా కూడా చాలా బాగుంది కదా అని ఇంకొంచెం మంచి లుక్ కోసం స్టోన్ చైన్ నుంచి సింగిల్ స్టోన్ కట్ చేసుకొని ఇలా అంటించేసాను. అంతే, రెడీ అయిపోయినట్టే. చూడడానికి ఎంత బాగుందో చూడండి. నాకైతే ఈ బ్రేస్లెట్ చాలా బాగా నచ్చింది. ఒక పనికిరాని ఛార్జింగ్ వైర్ అంటే ఎవ్వరు నమ్మరు అనమాట, అంత బాగుంది. బయట కొనే వాటితో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పొచ్చు. ఫైనల్లీ మీకు ఈ బ్రేస్లెట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.